ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులందరికీ చూస్తున్నటువంటి ప్రతి విశ్వాసికి కూడా 2025 యొక్క గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన యొక్క వాక్య భాగంలో నుండి గొప్పదైనటువంటి ఆశీర్వాదాలను ఈ యొక్క సంవత్సరం ఆయన బిడలమైన మన నిమిత్తము ఏదైతే దాచి ఉంచాడో దాన్ని మీకు అందించడానికి మీ ముందున్నానండి. మొదటిగా ఏంటంటే 2025 మల్టిపుల్స్ కనుక గొప్పదైనటువంటి ఆశీర్వాదం యొక్క సంవత్సరముగా 2025 సంవత్సరము ఆయన బిడలమైన మనందరి జీవితాలలో ఉండబోతా ఉంది. ఆమెన్. నౌ 5 అంటే ఏంటి అంటే 5 ఈజ్ ద నెంబర్ ఆఫ్ గ్రేస్ అంటాం. గ్రేస్ అంటే కృప, ఫేవరబుల్ ఇయర్, లేదంటే దేవుడి యొక్క ఫేవర్ పనిచేసేటటువంటి నంబర్గా 5ని మనం అంటాం. ఎందుకు అంటే హెబ్రీ భాషలో ప్రతి ఒక్క లెటర్కి ఒక నంబర్ అండి. ఇప్పుడు మనకి ఏబిసిడి లేదంటే ఈలు లేదంటే నెంబర్ 1 2 3 ఉన్నట్టుగా వారికి ఉండదు. అంటే అంకె నంబరే అంకె. చూడండి, నెంబరే మరి ఆ యొక్క అక్షరంగా ఉంటుంది. ఆ యొక్క అక్షరమే వారికి నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అంటే వాళ్ళకి ఆలెఫ్. చూడండి, మనం కూడా మరి యేసయ్య యొక్క పేరు ఏంటంటే అల్ఫా ఒమేగా. అల్ఫా ఒమేగా, మొదటి అంకె, మొదటి అక్షరము, చివరి అక్షరం. కనుక ఆ యొక్క ఆలెఫ్ అనేటటువంటి పదము మొదటి అక్షరము మరి దానికి న్యూమరికల్ వాల్యూ కూడా మనం ఏమంటామంటే నెంబర్ 1 వాల్యూగా ఇస్తాం. 1 అంటే ఆలెఫ్ అంటే ఆ అని అర్థం, మొదటి అక్షరం. ఆమె అదేవిధంగా 5 ఈజ్ ద నెంబర్ ఆఫ్ హే. మరి హెబ్రీ భాషలో హే అంటాం. హే అంటే దేవుడి యొక్క ఊపిరి, ఆత్మ. హల్లెలూయా. గనుక హే అంటే ఆత్మ యొక్క శక్తి, లేదంటే ఆ యొక్క ఫేవర్, ఆ యొక్క కృప, గ్రేస్గా ఉంటుంది. ఆమెన్. గనుక ఈ యొక్క 5 అనేటటువంటి నంబర్ మల్టిప్లై అవుతుంది. కనుక 25కి ఈ యొక్క సంవత్సరము గొప్పదైనటువంటి ఫేవరబుల్ ఇయర్గా ఆయన బిడలమైన మనందరి జీవితాలలో ఉండబోతా ఉంది. ఆమెన్. గనుక ఈ గొప్పదిన ఆశీర్వాదములు ఈ యొక్క సంవత్సరం మనందరి జీవితాలలో ఉండాలని మేమైతే హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా చూడండి, మరి ఎక్కడైతే ఈ కృప ఉంటుందో, ఎక్కడైతే గ్రేస్ ఉంటుందో, ఎక్కడైతే ఆయన యొక్క హస్తం ఆయన బిడ్డల మీద ఉంటుందో ఆ యొక్క ప్రజెన్స్లో దేవుడి యొక్క మహిమ వారిని వెంబడిస్తూ ఉంది. ఎక్కడైతే కృప ఉంటుందో కృప ఎల్లప్పుడూ కూడా మహిమతో నింపబడుతుందండి. గనక మరి దేవుడు కూడా సెలవిస్తూ ఉంటాడు ఏంటంటే కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే అధికంగా ఉండబోతుంది. ఎందుకు అంటే కృప అందించబడింది గనక. యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క వధువు సంఘం ఏదైతే ఉందో ఆ యొక్క వధువు ఊరికే లేదండి, అంటే ఆయన యొక్క మహిమను కలిగి ఉంది. కనుక ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ గ్లోరీ లేదంటే మహిమ వారిని వెంబడిస్తూ ఉంది. కనుక ఈ యొక్క సంవత్సరము ఆయన బిడ్డలు, కృపను నమ్ముకున్న బిడ్డల వెంట ఆయన మహిమ బయలుదేరబోతూ ఉంది. ఆమెన్. గనుకే మరి మా యొక్క క్యాలెండర్ మీకు అందరికీ మరి చూస్తున్నటువంటి వారందరికీ అందిందని నేనైతే నమ్ముతా ఉన్నాం. మేమైతే మరి ఎవరికైతే ఇంకా రాలేదో దయచేసి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఆ యొక్క క్యాలెండర్లో మొదటిది మేము ఏమి ఇచ్చామంటే మహిమ కలిగినటువంటి దేవుడు అని అక్కడ రాశాం. చూడండి, మహిమ కలిగిన దేవుడు. ఎందుకు అంటే ఎక్కడైతే కృప ఆయన బిడ్డల పట్ల విస్తారంగా ఆయన అనుగ్రహిస్తాడో అక్కడ ఆయన యొక్క మహిమను కూడా అంతే గొప్పదిగా ఆ యొక్క సంఘానికి, ఆ యొక్క బిడ్డలకి, ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమెను. గనుక ఈ యొక్క సంవత్సరము గ్రేటర్ థింగ్స్ అని, గ్రేటర్ బ్లెస్సింగ్, గొప్పదైన ఆశీర్వాదాలని మనం అందరం ఎక్స్పెక్ట్ చేయవలసినటువంటి బిడ్డలుగా ఉంటున్నాం. గనక మీరందరూ దేవుని నుండి గొప్పది ఎక్స్పెక్ట్ చేసి ఆయన కృప వలన, ఆయన దయ వలన మీరందరూ అట్టి గొప్పదిన అద్భుతాలను పొందుకుందురు గాక. ఆమేన్. ఐ రిసీవ్ అనాలండి, పొందుకోవాలి. ఎందుకంటే మరి మౌనంగా ఉంటే ఏమీ జరగదు. ఆమెన్. మౌనంగా ఉంటే ఏమీ జరగదు. ఆమెన్ అని మనం పలకాలి. అది నాకు కలుగును గాక, అది నాకు కలుగును గాక. మౌనంగా ఉంటే చూడండి ఏమీ సంభవించదు. కనుక విశ్వసించినటువంటి హృదయం ఏం చేస్తుందండి? మాట్లాడుతుంది. విశ్వసించితిని గనక మాట్లాడితిని. కనుక నువ్వు మాట్లాడాలి విశ్వసించిన మాట, లేదంటే ప్రవచించేటటువంటి ప్రవచనం, లేదంటే వాగ్దానం ఏదైతే నీకు కావాలది నువ్వు మాట్లాడాలి. ఆమెన్. గనుక మరి ఆ యొక్క క్యాలెండర్లో మేము ఒక 3 అద్భుతాలని అక్కడ చూపిస్తూ ఉన్నాం. ఏంటంటే మొట్టమొదటిగా యేసు ప్రభు ఒక బ్లైండ్ పర్సన్ని హీల్ చేయడం, స్వస్థతని మేము అక్కడ చూపించాం. ఆమెన్. దాని తర్వాత అదే యేసు ప్రభు చేతుల్లో ఆ యొక్క రొట్టె మల్టిప్లై అవుతూ ఉంది, అంటే పెరుగుతూ ఉంది.
ఆమేన్. మూడవది ఏంటంటే దేవుడు ఆ యొక్క నీటి పైన నడుస్తూ రావడము అక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క 2025లో గ్రేటర్ అమెరికా అంటే స్వస్థత లేనటువంటి వారు ఇప్పటివరకు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరూ మీ యొక్క జీవితాలలో ఆ యొక్క స్వస్థత కార్యము ప్రారంభమైంది గనక పొందుకొని రీస్టోర్ చేయబడుదురు గాక. ఆమెన్. నౌ మల్టిప్లై అంటే ఏంటి? ఎవరికైతే ఇప్పటివరకు చాలని జీతం ఉందో, వారి కష్టాల్లో ఉన్నారో, మరి ఒక సంవత్సరం నేనైతే 100% చెబుతా ఉన్నాను, దేవుడికి ఇవ్వాలండి. ఆయన మందిరంలోనికి ప్రతిష్టార్పణలు, స్వేచ్ఛార్పణలు తీసుకొని ఆయన మందిరంలో ఉట్టి చేతులతో ఎప్పుడు మనం కనబడకూడదు. కనుక మీరు ఎవరికి ఇస్తున్నారనేది, ఏ కృపావాక్యానికి ఇస్తున్నారనేది తప్పకుండా మీరు చూడాలి. ఆమెన్. ప్రతి ఒక్కరు కృపను తెలుసుకోవాలా, కృపలోనికి వెత్తాల. ప్రతి ఒక్కరు ఆ యొక్క దేవుని మందిరంలోనికి ఆ దశమ భాగములను తీసుకొని వెళ్ళాలండి. తప్పకుండా ఆ యొక్క ఆశీర్వాదం అయితే 2025లో మీరు జ్ఞాపకం చేసుకొనవలసిందిగా నేనైతే కోరుతా ఉన్నాను. గనక మరి ఎవరైతే బిడ్డలు ఆ విధంగా ఇస్తా ఉన్నారో వారు గొప్పగా ఆశీర్వదించబడిపోతున్నారు ఈ సంవత్సరం. ఎవరైతే దేవుడికి ఇస్తా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు కూడా నేను దేవునికి ఇస్తానని తీర్మానం చేసుకుంటున్నారో వారందరి జీవితాలలో గొప్పదైనటువంటి ఐశ్వర్యం యొక్క మిరకల్స్ చూడబోతా ఉన్నారు ఆ బిడ్డలందరూ. ఆమెను కనుక యేసు ప్రభు చేతుల్లో మల్టిప్లై అయినటువంటి అదే ఆ యొక్క మరి ఎక్కువ అయినటువంటి ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు మీరిచ్చినటువంటి ఆ ప్రతి కానుకను కూడా ఈ దేవుడు యేసు ప్రభు మరి మన రక్షకుడైన యేసయ్య దాన్ని మల్టిప్లై చేసి మరలా మీ జీవితాలలోనికి అందించబోతా ఉన్నాడు. ఆమెను పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములను దేవుడు మరి ఆయనకిచ్చు బిడ్డలకి ఇవ్వబోతా ఉన్నాడు. మరి మేము ఇవ్వలేదు కదా ఇన్ని సంవత్సరాలు, మాకు రాదా అంటే ఈరోజు కనుక మీరు తీర్మానం చేసుకుంటే తప్పకుండా దేవుడు ఆ యొక్క అద్భుతాన్ని మీ జీవితంలో జరిగించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. చూడండి, దేవుడికి ఇస్తేనే ఇస్తాడా అంటే మొట్టమొదట ఆయన ఇవ్వండి మనం ఆయనకి ఇవ్వలేమండి. కనుక అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం ఏమైనప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఇది కేవలము ఆయన కృప, ఆయన దయ, ఆయన అనుగ్రహించినటువంటి వరము వలననే ఈ విధంగా ఉన్నాము. గనక మరి మనకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదంలో నుండి మరి మరలా తిరిగి ఆ యొక్క ప్రథమాంశమును లేదంటే ఆ దశమాంశమును లేదంటే ఆ యొక్క ప్రథమ ఫలమును యేసయ్యకు మరలా తిరిగి మనం తీసుకుని వెళ్ళాలి. ఆమెన్. గొప్పదిన ఆశీర్వాదాలు మీరు చూడబోతున్నారు. మూడవది ఏంటంటే యేసు ప్రభువు నీటిపై నడుస్తూ వస్తా ఉన్నాడు. చూడండి, గమనించండి, నీటిపై నడుస్తుంది. చూడండి, అది ఒక గొప్పదినటువంటి అద్భుతం, సూపర్ న్యాచురల్ థింగ్. కనుక ఈ యొక్క సంవత్సరము ఆయన కృపను పొందుకున్నటువంటి ఆయన బిడ్డలమైన మనందరం కూడా అటువంటి గొప్పదిన అద్భుతాలలో పాలు పొందుకోబోతున్నాము. ఆమేన్. ఇది నాకు అసాధ్యమే, ఇది నాకు అసంభవమే అని అనుకుంటే ఏది జరిగించబడవు. కానీ ఎవరైతే నమ్మి విశ్వసించి అది జరిగించబడాలనుకుంటారో అటువంటి బిడ్డల జీవితాలలో దేవుడు ఆయన ఆత్మ ద్వారా ఘనమైన కార్యాలను జరిగించా ఉంటాడండి. ఆమేన్. కనుక గిద్యోను ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. సంసోను ద్వారా దేవుడు గొప్ప కార్యాలను జరిగించాడు. దావీదు ద్వారా జరిగించాడు. కనుక నమ్మి విశ్వసించిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు ఈ యొక్క సంవత్సరం దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మరి ప్రభువా, మేమైతే మరి మనం ఆశీర్వాదాలను అడగాలి. అయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి. అబ్రహాం అడిగే మమ్మల్ని ఆశీర్వదించండి. కనుక మనమందరం కూడా మరి ఆయన నుండి అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనకు జవాబిచ్చే దేవుడు, తప్పకుండా మన యొక్క అవసరతలను అక్కరలను తీర్చు దేవుడై ఉంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరి యొక్క సంవత్సరం గొప్పదైనటువంటి అద్భుతాలతో ఆశీర్వాదాలతో నింపబడదురు గాక. ఇంకా ఏంటంటే దేవుడు నాకు చూపించినటువంటి 2025లో మన ఇండియా కొరకు ప్రార్థించాలని కోరుతా ఉన్నాను. చూడండి, మరి యొక్క ఇండియా గురించి మరి మనం న్యూస్లో వినబోతున్నాం. ఆ యొక్క ఇండియా గురించి మనం ప్రార్థించవలసినటువంటి వారంగా ఉన్నాం. నా ఇంకొకటి స్పెషల్లీ హైదరాబాద్ కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించాలి. ఆ యొక్క మరి ఏదైతే అటాక్ జరగబోతుందో, ఆ యొక్క శత్రువు పన్నాగం ఏదైతే ఉందో వాటన్నిటి నుండి మన బిడ్డలు, మన కుటుంబాలు, విశ్వాసులు తప్పించబడలాగిన ప్రతి ఒక్కరు ప్రార్థించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఆమెన్. మరి ఇతరులు లేదంటే లోకంలో ఉన్నవారు అందులో చిక్కుకుపోవచ్చు అంటే ఎంత మాత్రం కాదు. ఏ ఒక్కరు నశించటము యేసయ్యకి ఇష్టం లేదండి. కానీ అనేకులు యేసు ప్రభు యొక్క మరి హస్తాన్ని తృణీకరించి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక వారి యొక్క కాన్సిక్వెన్స్ వారు చూస్తారు. కానీ మనమైతే దేవుని ప్రజెన్స్లో ఉన్నాం, యేసయ్యని నమ్ముతూ ఉన్నాం. ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలను, భద్రతలను మనము తప్పకుండా పొందుకుంటాం. గనక మరి ఎవరైతే మీ యొక్క కుటుంబాల నిమిత్తం ప్రార్థిస్తున్నారో, ఈ యొక్క ప్రాంతం నిమిత్తం, పట్టణం నిమిత్తం, దేశం నిమిత్తం ప్రార్థిస్తున్నారో వారి జీవితాలలో గొప్పదిన అద్భుతాలు దేవుడు జరిగించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆమెన్. నా
ఇంకా ఏంటంటే ఈ యొక్క సంవత్సరం 2025 2025వ సంవత్సరము చాలా ఫాస్టెస్ట్ ఇయర్గా ఉండబోతా ఉంది. 2024 చాలా ఫాస్ట్గా జరిగిందని అనుకున్నాం, కానీ మరి అంతకంటే చాలా ఫాస్ట్గా 2025 ఉండబోతా ఉంది. ఆమెన్. అంతేకాకుండా విశ్వాసుల జీవితాల్లో అంతే ఫాస్ట్గా మిరకల్స్ జరిగించబడబోతున్నాయి. ఆమె అంతే ఫాస్ట్గా, అంటే ఈరోజు మనం ఇక్కడ ఉంటాం చూడండి, నెక్స్ట్ మినిట్లో దేవుడు గొప్పదైనటువంటి స్థలంలో మిమ్మల్ని ఉంచబోతా ఉన్నాడు. ఈరోజు మీరు ఆ చిన్న పొజిషన్లో ఉన్నారేమో, దేవుడి యొక్క అనుగ్రహం వలన దేవుని యొక్క ఫేవర్ పొందుకుని ఆ యొక్క ఉద్యోగంలోనే మీరు ఉన్నతమైన స్థలంలోనికి వెళ్ళబోతున్నారు. అంటే ఫాస్ట్గా మీ మూమెంట్ జరిగించబడబోతుంది. ఫాస్ట్గా మీరు ఆ యొక్క పొజిషన్లోనికి హెచ్చించబడబోతున్నారు. ఫాస్ట్గా ఆ యొక్క హీలింగ్ జరగబోతూ ఉంది. చాలా ఫాస్ట్గా అద్భుతాలు మిమ్మల్ని వెంబడించబోతున్నాయి. దేవుడు సెలవిచ్చిన విధంగా, దేవుడు చూపించిన విధంగా మరి ఆ యొక్క ఫాస్ట్గా మూమెంట్ అనేది ప్రతి విశ్వాసి జీవితంలో జరిగించబడబోతుంది. ఆమెన్. మరి నేను విశ్వాసిని కాదు కదా, నేను లోకంలో ఉన్నదాన్నేమో అని ప్రార్థించకుండా ఉండొద్దండి. యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన కృపలో ఉండి ఆయన వాక్యాన్ని నమ్మిన ప్రతి బిడ్డ విశ్వాసి గనక మరి యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నా యొక్క జీవితంలో అద్భుతాలను చేయండి, నేను నీతో ఉండాలనుకుంటున్నానని మీరు గనక యేసయ్యతో ఒక మాట అంటే తప్పకుండా ఆయనలో మీరు నూతన సృష్టిగా అదే నిమిషం మార్చబడిపోతారు. మరి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మీకు గొప్పదైనటువంటి ఆ యొక్క డైరెక్షన్ అనేది మీకు లభించబడబోతోంది. ఆమెన్. గొప్పదైన కార్యములు దేవుడు ఈ సంవత్సరం జరిగించబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుడి నుండి గొప్పవి ఎక్స్పెక్ట్ చేయాలండి. గొప్పది. ఎందుకంటే యేసు ప్రభువును నందు ఉంచినటువంటి నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసయ్యందు ఏది నిరీక్షించినా, దేనికోసం మనం వెయిట్ చేసినా, దేనికోసం మనం అడుగుతున్నా కూడా నువ్వు అడుగుతున్నావు అనేటటువంటి మరి ఆ యొక్క కన్సర్న్ అనేది దేవుడికి ఉండకుండా ఉండదని తప్పకుండా ఆయన చేస్తాడు. తప్పకుండా ఆయన మీ అందరి జీవితాలు అద్భుతాలు జరిగించబోతున్నాడు గనక మరి గొప్పది ఎక్స్పెక్ట్ చేసి గొప్పది పొందుకొనిలాగిన దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. చివరిగా ఒక మాట దేవుడు సెలవిచ్చినటువంటి వాక్య భాగంలోనికి, ఒక వాగ్దానంలోనికి వెళ్దాం. ఎక్కడ అంటే ఆమోసు 9వ అధ్యాయానికి వెళ్దామండి. 9వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, రాబో దినములలో కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. పర్వతంలో నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును. కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మరి 2025 నిమిత్తం అనుగ్రహించినటువంటి వాగ్దానం ఇది. ఏంటంటే చూడండి, కోయువారు దున్నువారి వెంటనే వత్తురు. కోయువారు ఎప్పుడు వస్తారండి అంటే హార్వెస్ట్ అప్పుడు, అంటే పంట మొత్తం పండినాక విత్తనం వేసి దానికి నీరు పెట్టి అది పైరైన దాని తర్వాత, అది పంట పండిన దాని తర్వాత, పంట పండిన కొన్ని నెలలకి కోయటానికి మనం వెళ్తాం. అయితే ఇక్కడ మాత్రం దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటో చాలా అద్భుతంగా ఉంది. ఏంటంటే కోయివారు ఎవరైతే ఉన్నారంటే చూడండి, 1 సంవత్సరం అనుకోండి పంట వేయటానికి, లేదంటే 6 నెలలు అనుకోండి. 6 నెలల తర్వాత రావాల్సినటువంటి వారు ఎప్పుడు వస్తున్నారంటే దున్నటానికి బయలుదేరిన వారి వెంట వస్తున్నారు. అంటే దున్నుతా ఉంటేనే పంట పండుతూ ఉంది. ఆమెనంటే అంత త్వరగా జరిగించబోతున్నాయి. కాబట్టి ఏది ఫస్ట్ అంటే దున్నటమే ఫస్ట్. చూడండి, వారు ఇంకా మొక్కైనా వేయలేదు కానీ కోయివారు వచ్చేస్తున్నారంటే నీ జీవితంలో అంత తొందరగా ఆ యొక్క పంట అనేది నీ జీవితంలోనికి రాబోతుంది. నువ్వు వెతుతావు ఇప్పుడే, వెంటనే దేవుడు అది పంట రూపంలో నీకు అనుగ్రహించబోతున్నాడు. నెక్స్ట్, విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు త్రొక్కువారు వత్తురు. చూడండి, విత్తనము చల్లుతున్నారు, ఆ యొక్క ద్రాక్ష పండ్లు ఆ యొక్క తోట రాలేదు. ద్రాక్ష చెట్లకి చాలా టైం పడుతుంది. కనీసము 6 సంవత్సరాలైనా మరి ఆ యొక్క ద్రాక్షలు ఆ యొక్క చేదైనటువంటి లేదంటే పుల్లటివి ఏదైతే ఉంటుందో అది పండటానికి కనీసం 6 నెలలు అవుతుంది. దాని తర్వాత 6 నుండి 12 సంవత్సరాల మధ్యలో అది ఒక చక్కటి ద్రాక్షల్ని మనకిస్తుంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారైతే పర్వతములు చూడండి, ద్రాక్ష పండ్లు త్రొక్కడం ఎప్పుడంటే ద్రాక్షరసం తీయటానికి. కనుక ఆ యొక్క ఆ సెలబ్రేషన్ అనేది ముందుగానే రాబోతుంది. కాబట్టి చాలా గొప్పదైనటువంటి సెలబ్రేషన్ నువ్వు ఊహించలేనంత తొందరగా దేవుడు మనందరి జీవితాలను ఇవ్వబోతున్నాడు. కనుక
అది గొప్పదిన అద్భుతంగా ఈ సంవత్సరం ఉండవు. నేను ఇది ఎక్స్‌పెక్ట్ అయినా చేయలేదే అని అనుకునే లోపు దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. నువ్వేదైతే ఎక్స్‌పెక్ట్ చేయబోతున్నావో అది త్వరగా నీ జీవితంలో జరిగించబోతున్నాడు దేవుడు. జరుగుతా ఉందది. ఆమేన్. 2025 ఇటువంటి గొప్పదిన అద్భుతాలు మరెన్నో దేవుడు ఆయన బిడ్డలమైన మన జీవితాల్లో జరిగించబడబోతున్నాడు గనక మనమందరము ఆయనను స్తుతించి మరి ఆయన యందు ఇంకా నమ్మిక ఉంచి విశ్వసించలాగిన ప్రార్థించాలండి. మరి మొదటిగా ఏంటంటే యేసు ప్రభును నమ్మినటువంటి వారందరూ యేసు ప్రభులో ఉన్నటువంటి మర్మం ఏంటో తెలుసుకోవాలి. యేసు అనేటటువంటి పేరునే తండ్రి ఎందుకు సెలెక్ట్ చేశాడనేది ఎప్పుడైనా మీరు ఆలోచిస్తే దాని అర్థం, ఎందుకంటే ఎన్నో పేర్లు ఉండవచ్చు. మరి తండ్రి దేవుడు తన ఏకైక అద్వితీయ కుమారుడు యేసు అనే పేరుతోనే ఎందుకు భూమి మీదకి పంపించాలనుకున్నాడనేది మనం గమనిస్తే చూడండి, యేసు అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే హెబ్రీ భాషలో యెషా అని అర్థం. హెబ్రీ భాషలో యేసు అనే మాటకి, యేసు అనే పేరుకి యెషా అని అర్థం. యెషా అంటే ఏంటి అంటే టు హీల్ ఆర్ టు డెలివర్, టు ప్రొటెక్ట్ ఆర్ టు ప్రిజర్వ్. స్వస్థపరచడం, లేదంటే విడుదల, లేదంటే కాపుదల, చివరిది ప్రిజర్వేషన్ అంటే ఏంటంటే భద్రత. ఈ 4 యేసు అనే మాటలో ఉన్నాయి. అయితే యేసు ప్రభు నమ్మిన నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు యేసయ్యా అని పిలుస్తా ఉన్నావో, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే యేసయ్యా అని నువ్వు పిలిచినప్పుడు లార్డ్ మై హీలింగ్ అని నువ్వు ప్రవచించుకుంటున్నావు. యేసు అని నువ్వు పిలుస్తూ ఉన్నప్పుడు నాకు డెలివరెన్స్ కలుగును గాక అని నువ్వు ప్రవచించుకుంటున్నావు. యేసు అని పిలుస్తూ ఉన్నప్పుడు నన్ను కాపాడేటటువంటి నీ దేవదూతలు, నీ రక్తం నా కాపుదల ఉందయ్యా అని నువ్వు ప్రార్థిస్తున్నట్టు అర్థం. యేసయ్యా అని నువ్వు మొరపెడుతున్న ప్రతిసారి నీ బిడలకు, నీ కుటుంబానికి, ప్రతి ఒక్కరికి భద్రత నిలబెట్టబడుతుందని అర్థం. కనుక యేసు అనే పేరులో గొప్పదైన భద్రత, రక్షణ, కాపుదల, స్వస్థత ఉన్నాయండి. కనుక యేసు ప్రభు నమ్మినటువంటి మీరు కష్టాలను కాదు మనం చూసే. చూడండి, ఇప్పటివరకు ఏం బోధించారో, ఇప్పటివరకు ఏం విన్నారో నాకైతే తెలియదు, కానీ పేదవారుగా ఉంటేనే క్రైస్తవులు అనబడతారు, లేదంటే రోగాలే వస్తాయి క్రైస్తవులకు, లేదంటే మరణమే క్రైస్తవులకు అనేది తప్పుడు బోధ అండి. అది తప్పు. ఎందుకంటే యేసు ప్రభువును అనుగ్రహించింది మనకు ఆయనలో మనం నూతన సృష్టిగా మారటానికి. యేసు ప్రభుని మనకు అనుగ్రహించింది ఆయన వలన మనకు అనుగ్రహించి నిత్య జీవాన్ని పొందుకొనటానికి. యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పింది ఆయన పొందిన దెబ్బల వలన ఆయన బిడ్డలమైన మనకు స్వస్థత కలగటానికి. ఆయనను స్వరూపం లేనివాడిగా మనం చూస్తూ ఉన్నాము. యెషయా 53వ గ్రంథంలో రాయబడినట్లు ఆయనలో సౌందర్యం, స్వరూపం ఏది లేదు. టు బిహోల్డ్ హిమ్, ఆయన చూడటానికి ఆయనకు అందమేమి లేదు. సిలువలో ఆయన కొరడా దెబ్బలతో, ఆ ముళ్ళ కిరీటంతో భయంకరంగా ఉంది ఆయన రూపం. ఎందుకు అంటే మరి ఆయన దాన్ని ఎందుకు అనుభవించాలంటే నువ్వు నేను ఆయన సౌందర్యంని, ఆయన మహిమను మనం అనుభవించాలని భూమి మీద. ఆయన చూడండి, మరి ఆయన దరిద్రతను తీసుకున్నాడనుంది మనం ఐశ్వర్యవంతులంగా మార్చబడటానికి. ఇది సత్యమైన సువార్త. ఆయన వలన మనము ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులముగా మార్చబడ్డాము. ఉచితముగా ఆశీర్వదించబడ్డామండి. నువ్వు నేను ఏమి పే చేయలే. చూడండి, యేసు ప్రభు యొక్క క్రయధనం చెల్లించబడింది. ఫుల్ పేమెంట్ ఆయన మనకి. ఆ యొక్క పాపానికి, ఆ యొక్క జడ్జిమెంట్కి మరి తండ్రి దేవుడు కుమారుడైన యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పాడు. నిన్ను నన్ను అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు అవన్నీ తీసుకుని ఉంటే మనం ఇంకా పేదలము, నిరుపేదలము, దరిద్రము, లేదంటే రోగమును అనుభవించవలసినటువంటి వారమని ప్రకటించేటటువంటి వాక్యము తప్పుడు బోధ. అది మన దేవుడిని యేసు ప్రభుని అవమానించటం అండి. ఆయన అనుగ్రహించినది మనం పొందుకొనటము, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ సన్ అని చెప్పటం. గనుక ఈరోజు ఆయన అనుగ్రహించినది, ఆయన విడిపించిన దాంట్లో నేను ఉంటానని మళ్ళీ మీరు అనకూడదు. ఆయన నిన్ను ప్రతి బాధ, వేదన, రోగం నుండి విడిపించాడు. ప్రభువా, ఈరోజు నేను అనుగ్రహించబడిన ఆరోగ్యమును అనుభవిస్తూ ఉన్నాను. ఐఎమ్ హీల్డ్ అనాలి. చూడండి, బలహీనుడైనటువంటి వాడు ఏమనాలని రాయబడిందంటే నేను బలవంతుని అనాలంటండి. ఎవరిలో? క్రీస్తులో. ఎందుకంటే క్రీస్తు అనుభవించినటువంటి ఆ బాధను నువ్వు అనుభవించడం ఆయన చిత్తము కాదు. ఎప్పుడైతే నువ్వు ఆ మాటని మాట్లాడుతూ ఉంటావో నీ యొక్క శరీరంలో మార్పు జరిగించబడబోతుంది. ఆ స్వస్థత నీకు వస్తుంది.
ఆమెన్. గనుక మనం అందరం ఈ యొక్క మాటల్ని గ్రహించాలి. యేసు ప్రభు అనుగ్రహించినటువంటి విడుదలలో మనం అందరం ఉండులాగున 2025 గ్రేటెస్ట్ ఇయర్‌గా ఉండబోతుందని ప్రవచిస్తా ఉన్నాను. గనుక ఆ గ్రేటెస్ట్ ఇయర్‌లో నేను కూడా ఉండులాగున, నా కుటుంబం కూడా ఉండులాగున మరి యేసయ్య దగ్గర మనం ప్రార్థించాలి. ప్రభా, మేము కూడా ఆ యొక్క భాగ్యములో ఉందుము గాక. మేము కూడా నీవు అనుగ్రహించిన సిలువ రక్తపు నిబంధనలో ఉందుము గాక. మేము కూడా మీరు అనుగ్రహించిన అబ్రహాము ఆశీర్వాదాన్ని అనుభవించుదుము గాక. మేము కూడా ఐశ్వర్యవంతులతో కూర్చుందుము గాక. మేము కూడా దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో కూర్చుండబెట్టబడదుము గాక. మేము కూడా ఆరోగ్యముతో నీవు పొందిన దెబ్బల వలన స్వస్థత పొందుకొని జీవముతో నింపబడదుము గాక. నీవు వచ్చింది ప్రభా సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వటానికే గనక ఆ సమృద్ధి కలిగిన జీవంలో నీ బిడ్డలవని మేము పాలు పొందుకుందుము గాక. యేసయ్యా నీకు వందనాలు అని చెప్పేటటువంటి బిడ్డలు తండ్రికి కావాలండి. ఆమేన్. దేవుడు అటువంటి బిడ్డల నిమిత్తం, అటువంటి విశ్వాసాల కొరకు చూస్తున్నాడు గనక మీరు అటువంటి విశ్వాసాలుగా ఉండి 2025వ సంవత్సరమును గొప్పగా ముగించుదురుగాక. ఆమేన్. చూడండి, మనకంటే ముందుగా వెళ్తున్నటువంటి యేసు ప్రభు మీ త్రోవలన్నిటినీ సరాలము చేయునుగాక. ఆయన మనకంటే ముందుగా వెళ్తా ఉన్నాడు గనక ఆయన నీకంటే ముందుగా వెళ్ళాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏ బంధకము నిన్ను అదే విధంగా బంధించి ఉంచలేదు. ఆ మరణ పడక నీకు మరణం ఇవ్వలేదంతే. ఆ మరణ పడకలో నుండి నువ్వు పైనికి రావాలి. యేసు ప్రభు చిత్తము గనక యేసయ్యా ఐ విల్ కమ్ అప్ అనాలను. యేసయ్యా ఇదిగో నేను బయటికి వస్తున్నాను యేసు నామంలో. వెంటనే నీకు అద్భుతం జరిగించబడలేదా? మరొకసారి నీకు స్వస్థత కనబడే వరకు. చూడండి, లుస్త్రా అనే పట్టణంలో ఒక బలహీనమైన పాదములు కలిగిన వాడున్నాడు. పౌలు వాక్యం చెబుతా ఉంటే ఆయన వింటూనే ఉన్నాడు. విని 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 ఆయన అద్భుతాన్ని ఆయన పొందుకొని లేచి నిలబడ్డాడండి. కనుక ఈరోజు పడకపై ఉన్నటువంటి వారందరూ కూడా, మరణ పడకపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, బలహీనతలో ఉన్నటువంటి వారందరూ కూడా మీ అందరికీ దేవుడు గొప్ప విడుదలని ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. నమ్మిన వారందరూ ఆమేన్ అనాలి. నేను బయటికి రాబోతున్నానని విశ్వాసం ఉంచాలి. మీరు త్వరలోనే మరి గొప్ప సాక్షులుగా మార్చబడబోతున్నారని నేనైతే విశ్వసిస్తూ ఉన్నాను. ఈ గొప్ప దిన ఆశీర్వాదాలు మీకు అందరికీ కలుగులాగిన ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా గొప్పగా ప్రార్థించి విశ్వసించి ఇంకా నమ్మదాం, ఇంకా విశ్వసిస్తాం, ఇంకా ముందుకు సాగిపోదాం. ఆమేన్. మరి ఈ యొక్క విశ్వాసాన్ని మనందరిలో ప్రారంభించినటువంటి దేవుడు యేసు ప్రభు కనుక అంతము వరకు కొనసాగించు దేవుడు ఆయనే ఉంటున్నాడు. నువ్వు నేను కాదని, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని కొనసాగిస్తాడు కనుక ఆయన యందు నమ్మిక ఉంచుదాం. ఆమేన్. గొప్పదైన విజయోత్సవంలో మనం ఊరేగించబడబోతున్నాము కనుక 2025లో గొప్ప ఆశీర్వాదాలు మీకు కలుగును గాక. మరి యొక్క సంవత్సరము ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్ గా మేమైతే డిక్లేర్ చేస్తూ ఉన్నాం. దేవుడు ఆయన కృపని, ఆయన ఫేవర్ని ఇచ్చినటువంటి సంవత్సరం. ద ఇయర్ ఆఫ్ గాడ్స్ ఫేవర్, ద ఇయర్ ఆఫ్ లార్డ్స్ ఫేవర్. ఆమేన్. యోసేపు జీవితంలో కనపరచబడింది ఈ యొక్క ఫేవర్. చూడండి, యోసేపు అమ్మబడ్డాడు, స్లేవ్గా అమ్మబడ్డాడు. కానీ ఆయన రాజస్థానంలో నిలబెట్టబడ్డాడు. దేవుని యొక్క ఫేవర్ ఉంటే ఒక మనిషికి ఎటువంటి భయంకరమైన దీన స్థితిలో, కారాగారంలో ఉన్నప్పటికీ నువ్వు బయటికి వచ్చి ఉన్నతమైన స్థితిలో నిలబడబోతా ఉన్నావు. ఆమె నీ యొక్క సంవత్సరం జరగబోతా ఉంది. ఎస్తేరు ఫేవర్ పొందినటువంటి కుమార్తె. చూడండి, ఎస్తేరు అందరికంటే కూడా చాలా సింపుల్గా ఉండింది, కానీ రాజు దృష్టికి ఆమె ఫేవర్ పొందిన బిడ్డగా ఉంది. ఆ యొక్క ఫేవర్ ఎవరి వలన కలిగింది ఆవిడ కంటే దేవుడు ద్వారా కలిగిందండి. ఆ యొక్క ఫేవర్ ఈరోజు మీ అందరిపైన ఉండును గాక. ఆమె రూతు జీవితంలో నిలబెట్టబడింది గొప్పదైనటువంటి దయా ఫేవర్. ఆ యొక్క ఫేవర్ ఆమెను ఏం చేసిందంటే ఆ ప్రదేశంలోని రిచెస్ట్ పర్సన్ బోయజ్ని వివాహం చేసుకొనటానికి దేవుడు ఆమెని నియమించాడు గనక ఆమె రూతు దయ పొందిన బిడ్డగా ఉండి మరి బోయజ్ని వివాహం చేసుకున్న దాని తర్వాత రూతు యొక్క పేరు యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడిందని గొప్పదైనటువంటి నామం. దయ పొందినటువంటి బిడ్డలు చూడండి, మనం ఫేవర్ అనగానే ఈ యొక్క మనుషులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపును జ్ఞాపకం చేసుకోవాలి. ఫేవర్, దేవుడి ఫేవర్ పనిచేసే సంవత్సరం ఇది, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరి జీవితంలో పని చేయబడింది? మరి యోసేపును ఏ విధంగా ఆశీర్వదించాడు? ఎస్తేరు జీవితంలో ఏం జరిగించబడింది? రూతు జీవితంలో ఏం జరిగించబడింది? అదే అద్భుతం మరలా నా జీవితంలో నా దేవుడనే యేసయ్య జరిగించబోతున్నాడని దృఢంగా రూఢిగా నమ్మవలేను కదా. ఆమె నీ వాక్యం సెలవిస్తూ ఉందండి. మాటలని కనుక మనం నమ్మి విశ్వసించి అందులో నిలబడవలసిందిగా నేనైతే కోరుతా ఉన్నాను. ఆమె మీ అందరూ కూడా ఈ యొక్క ఆశీర్వాదాలతో నింపబడాలని అనుకుంటున్నాను. యేసు ప్రభు ఈ యొక్క ఆశీర్వాదాలను ఆయన మనకు అనుగ్రహించడానికి లోకానికి వచ్చాడు.
ఆమెన్. గనుక గొప్పదిన ఆశీర్వాదాలు, గొప్పదైనటువంటి ఫేవర్ మీ అందరిపైన పనిచేయునుగాక. ఆమెన్. అబ్రహాం ఆశీర్వాదము మీ అందరినీ మరి దేవుని యొక్క కృప వలన అబ్రహాం ఆశీర్వాదం మీ అందరినీ మీట్ అవునుగాక. ఆమెను. గొప్ప కృప మీకు కలుగునుగాక. గొప్పదిన ఆశీర్వాదాలతో మనం అందరం నింపబడలాగిన ఒక మాట ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఫాదర్, పరిశుద్ధురానికి వందనాలు. కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభా 2025 లార్డ్ ఫాదర్, ఇదిగో ప్రభా ఈ యొక్క జయధ్వని వినబడబోతున్నటువంటి సంవత్సరం కనుక నీకు వందనాలు. గొప్పదైనటువంటి జయధ్వని వినబడబోతున్నందుకు వందనాలు యేసయ్య. గొప్పదైనటువంటి విజయోత్సవములు నా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ, విశ్వాసులని బిడ్డలందరినీ ఉంచబోతున్నందుకు వందనాలు. ప్రభువా నీ కృపకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు. యోసేపు జీవితంలో జరిగించబడినటువంటి ఫేవర్ లార్డ్ ఫాదర్ అద్భుతం. నా దేవా ఎస్తేరు జీవితం పైన నిలబెట్టబడినటువంటి నీ యొక్క ఫేవర్, దయా, కరుణ, కటాక్షం, రూతు జీవితంలో ఉంచబడినటువంటి నీ యొక్క దయ చూస్తున్న నీ బిడ్డలందరి జీవితాలలో ఈ దినమున పని చేయనుగాక. ప్రభా నీ యొక్క ఫేవర్ లార్డ్ ఫాదర్ ఐశ్వర్యవంతులు రాజులు ఎదురు నిలబెట్టేది కనుక నీ బిడ్డలను అట్టి స్థితిలో నీవు నిలవబెట్టమని ప్రార్థిస్తా ఉన్నాను. గొప్ప దేవ, వారి యొక్క కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం వారు ఏది అడిగినప్పటికీ నీ గొప్ప తండ్రి యేసు ప్రభు పొందిన దెబ్బల వలన స్వస్థత, యేసయ్య అనుగ్రహించిన ఐశ్వర్యం వలన ఐశ్వర్యం, యేసు ప్రభ గెలుపొందినటువంటి పునరుత్థాన శక్తి బలాన్ని బట్టి గొప్పదైన విజయాన్ని నీ బిడ్డలకు యేసయ్య నామములో ప్రవచిస్తూ గొప్పదైనటువంటి కృపలతో నీ బిడ్డలను నింపుమని వేడుకుంటూ 2025 ప్రభా నీ బిడ్డలకు ముందుగా మీరు వెళ్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ అబ్రహాం ఆశీర్వాదాన్ని ప్రవచిస్తూ దేవదూతల కాపుదల కంచె ప్రొటెక్షన్ని ప్రవచిస్తున్నాను. ఏ వైరస్లు నీ బిడ్డలను తాకటానికి వెళ్ళదని, నీ మహిమ నీ ప్రభావం వలన ప్రతి వైరస్లు యేసు నామములో అంతమైపోలాగా జ్ఞాపిస్తూ దేనికి నీ బిడ్డలు భయపడకుండా జడియకుండా ప్రభా నీ యందుంచిన నమ్మకమును బట్టి ధైర్యముగా నిలబడు భాగ్యము నీ బిడ్డలకు దయచేయమని యేసు ప్రభు నామములో నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా లేట్గా చెప్తున్నాను కానీ మరి గ్రేటెస్ట్ ఇయర్గా కొత్తదిన సంవత్సరం, కొత్తదిన ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపులాగిన ప్రార్థిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.